కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ కిమ్స్ అంచిన్ హాస్పిటల్ బేగంపేట్. వాస్కులర్ సర్జన్ అంటే ఎవరు? మామూలుగా మన శరీరంలో గుండె నుంచి కాళ్ళకి చేతులకి రక్త సరఫరా ఆర్టరీస్ ద్వారా వెళ్తుంది. అది మంచి రక్తం తీసుకెళ్తుంది. చెడు రక్తం అనేది వీన్స్ ద్వారా చేతుల నుంచి కాళ్ళ నుంచి రిటర్న్ గుండెకు వస్తుంది. సో ఈ ఆర్టరీస్లో వీన్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాస్కులర్ సర్జన్ సంప్రదించాలి. సో మనకు కామన్గా వచ్చే వాస్కులర్ సర్జరీ డిసీజెస్ ఏముంటాయి? ఎక్కువ మందికి ముఖ్యంగా మనం చూసేది వారికోస్ వీన్స్. అంటే కాళ్ళ నుంచి గుండెకి వచ్చే దారిలో రక్త సరఫరా పైకి వెళ్ళకుండా అక్కడ ఉండిపోవడం వల్ల నాలు ఉబ్బడము, స్కిన్ నల్లగా అయిపోవడము, దానివల్ల పుండ్లు పడడము. ఇంకా ఎక్కువ సిగరెట్ స్మోకింగ్, ఇంకా గుట్కాలు నమ్మడం వల్ల వచ్చే వాళ్ళలో ఆర్టరీస్లో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఏమొస్తుంది? నడుస్తుంటే నొప్పి రావడము, కాళ్ళల్లో చేతుల్లో వేళ్ళల్లో గ్యాంగిన్స్ అవ్వడం, అంటే చేతులు కాళ్ళు కూలిపోవడం. ఇంకా డయాబెటిక్ ఫుడ్స్, షుగర్ పేషెంట్ వాళ్ళకి ఎక్కువగా మన కాళ్ళల్లో పుండ్లు వస్తూ ఉంటాయి, చీమ్ కాడుతూ ఉంటుంది, వాళ్ళ రక్త ప్రసరణ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా మన వాస్కులర్ సర్జరీ నుంచి రక్త సరఫరా ఇంప్రూవ్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకా అన్యూరిజమ్స్, అంటే మన రక్తనాళంలో బెలూన్ లాగా ఉబ్బడంని అన్యూరిజం అంటారు. అన్యూరిజమ్స్ కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. ఇంకా స్ట్రోక్ పేషెంట్స్లో కూడా మన గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళంలో బ్లాక్ ఉన్నా సరే దాని స్టెంటింగ్, ఇంకా ఎండార్టెక్టమీ అంటాము, అంటే ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో బ్లాక్ తీసేసేది. ఇంకా రోజువారీ యాక్సిడెంట్స్లో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ట్రామా కేసెస్లో ఏదైనా వెజల్ ఇంజరీ ఉంటే దాన్ని బైపాస్ లేదంటే రిపేర్ చేయడము. ఇంకా డీవీటీ, అంటే మన కాళ్ళ నుంచి గుండెకి వెళ్ళే రక్తనాళంలో మొత్తం బ్లాక్ అయిపోవడము, దానిలో మొత్తం ఐవీసీ ఫిల్టర్ పెట్టేసి మెకానికల్ థ్రాంబెక్టమీ, అత్యాధునిక పరికరాలతో మొత్తం క్లాట్ అంతా తీసేయడం, దాని ద్వారా కాళ్ళకి వాపడే తొందరగా తగ్గుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మన ప్రజల్లో వాస్కులర్ సర్జరీ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. ఈరోజు August 6th అంటే నేషనల్ వాస్కులర్ డే. మన ఇండియాలో వాస్కులర్ సర్జరీస్ అందరూ కలిసి స్థాపించిన సంస్థ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా. August 6th రోజు 20 ఏళ్ల ముందు స్టార్ట్ అయింది. దాన్ని ప్రతి సంవత్సరం మనం August 6th రోజు నేషనల్ వాస్కులర్ డే అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ముఖ్యంగా పల్లెటూరులో వేలు చిన్న గ్యాంగిన్ వస్తే మోకాల కింద కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్తోని ఆంపిటేషన్ వెళ్ళకుండా మనం యాంజియోప్లాస్టీ చేసి బెడ్స్ సరఫరా ఇంప్రూవ్ చేసి కాలు కాపాడుతూ ఉంటాము. ముఖ్యంగా మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా చూసే సమస్య వారికోస్ వెయిన్స్. అట్లని చెప్పి ప్రతి వారికోస్ వెయిన్స్ ఉంటే 100% ఆపరేషన్ చేయాలంటే చేయనవసరం లేదు. అది ఎర్లీ స్టేజ్ కనుక మనం రికగ్నైజ్ చేస్తే దాన్ని మనం స్టాకింగ్స్ చేసుకోవడము, కొన్ని జాగ్రత్త పడుకునేటప్పుడు 2 మెత్తల మీద కాలు పెట్టుకొని అట్లా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నెక్స్ట్ స్టేజ్ అవ్వకుండా జాగ్రత్తలు పడవచ్చు. సో ఇనీషియల్గా మనకి వారికోస్ వెయిన్స్లో 6 రకాల స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ నార్మల్గా ఉన్న కాలు, తర్వాత చర్మం మీద చిన్న సన్నగా నాలు కనిపించడం, దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం అనమాట, అది ఫస్ట్ స్టేజ్. తర్వాత నాలు ఉప్పుగా కనిపిస్తే దాన్ని సెకండ్ స్టేజ్ అంటాము. 3వ స్టేజ్లో కాలు వాపు వస్తుంది. 4వ స్టేజ్లో చర్మం నల్లబడితే 4వ స్టేజ్. అండ్ పుండు పడి మానిపోతే అదే 5వ స్టేజ్. అండ్ పుండు మానకుండా ఉంటే అదే 6వ స్టేజ్. సో మనం ఆ స్పైడర్ వెయిన్స్ ఉన్నప్పుడే గుర్తించి అప్పటి నుంచి స్టాకింగ్స్, అంటే మన వేళ్ళ దగ్గర నుంచి మోకాల కింద కానీ తొడ వరకు టైట్ సాక్స్ వేసుకుంటే అది మనకి బ్లడ్ సప్లై పైకి పంపించి అక్కడ బ్లడ్ అక్కడ అక్యుమిలేట్ కాకుండా మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్ వెళ్ళకుండా దాన్ని ఆపవచ్చు. ముఖ్యంగా ఇది ఎక్కువసేపు నించొని ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు, ఉదాహరణకి మన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్, లెక్చరర్స్, ఇంకా ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు, లేదంటే ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే వాళ్ళు డే అంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో వాళ్ళ కాలంలో అప్పుడప్పుడు చూసుకొని ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే వాస్కులర్ సర్జరీని సంప్రదిస్తే దానికి తగ్గట్టు వాళ్ళు పరిష్కారం చెప్తారు. కొన్ని బైపాస్ ప్రొసీజర్స్, ఏవి ఫిస్టులాస్, వీటన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మన నిమ్స్లో కనుక చూస్తుంటే ఎక్కువ మటుకు ఆరోగ్యశ్రీలో ఉంటాయి. కిమ్స్లో కొంచెం అంటే అమౌంట్, కిమ్స్లో మనకి ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ ఇట్లాంటి స్కీమ్స్ అన్ని తెలంగాణ ఎలక్ట్రిసిటీ